విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం హౌ లాంగ్ అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. హౌ లాంగ్ అంటే ఎంతసేపు, దీని తెలుగు మీనింగ్ ఏంటంటే హౌ లాంగ్ అంటే ఎంతసేపు లేదా ఎంతకాలం. దీన్ని ఈ 4 రకాలుగా వాడచ్చు. చూడండి, ఇక్కడ హౌ లాంగ్ డూ యూ అని ఉంది, ఇలాగ వాడచ్చు. హౌ లాంగ్ డిడ్ యూ అని ఉంది, ఇలాగ కూడా వాడచ్చు. హౌ లాంగ్ విల్ యూ అని ఉంది, ఇలాగ కూడా వాడచ్చు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అని ఉంది, ఇలాగ కూడా వాడచ్చు. చూద్దాం. హౌ లాంగ్ అంటే ఎంతసేపు లేదా ఎంతకాలం అనే మీనింగ్ వస్తుంది. హౌ లాంగ్ డూ యూ వాచ్ టీవీ ఎవ్రీడే అంటే నీవు ప్రతిరోజు టీవీ ఎంతసేపు చూస్తావు. హౌ లాంగ్ డిడ్ యూ వాచ్ టీవీ ఎస్టర్డే అంటే మీరు నిన్న టీవీ ఎంతసేపు చూశారు. హౌ లాంగ్ విల్ యూ వాచ్ టీవీ టుమారో అంటే మీరు రేపు టీవీ ఎంతసేపు చూస్తారు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వాచింగ్ టీవీ అంటే మీరు టీవీ ఎంతసేపటి నుంచి చూస్తున్నారు. ఇది ఎంతసేపు వస్తుంది. ఇప్పుడు ఎంతకాలం చూద్దాం. రైట్, మీకు ఒకవేళ టీసీఎస్ అనే కంపెనీలో జాబ్ వస్తే మీరు ఎంతకాలం పని చేస్తారు. ఇప్పుడు ఎంతసేపు అయిపోయింది కదా, ఎంతకాలం. హౌ లాంగ్ డూ యూ వర్క్ అన్నారు. హౌ లాంగ్ డూ యూ వర్క్. లేకపోతే ఫ్యూచర్ లో ఇంకో వేరే కంపెనీలో జాబ్ వస్తే ఫ్యూచర్ లో అక్కడ ఎంతకాలం పని చేస్తాం అంటే హౌ లాంగ్ విల్ యూ వర్క్ అన్నారు. ఒక కంపెనీలో జాబ్ చేసి మానేశారు, మీరు అక్కడ ఎంతకాలం పని చేశారు అంటాం, ఎంతసేపు అనం. హౌ లాంగ్ డిడ్ యూ వర్క్ ఇన్ దట్ కంపెనీ అన్నారు. మీకు టీసీఎస్ లో జాబ్ చేయడం ఇష్టం కదా, మీకు అక్కడ ఎంతకాలం చేయాలని ఇష్టం ఉంది అంటుంటాం. హౌ లాంగ్ డూ యూ వర్క్ ఇన్ దట్ కంపెనీ. లేదా ఫ్యూచర్ లో వేరే కంపెనీలోకి వెళ్తే అక్కడ ఎంతకాలం పనిచేస్తారు ఫ్యూచర్ లో అంటే హౌ లాంగ్ విల్ యూ వర్క్ ఇన్ దట్ కంపెనీ. లేదు, ఒక 10 years టీసీఎస్ లో వర్క్ చేసి వచ్చారు, అది మనకు తెలియదు, మీరు అక్కడ ఎంత కాలం వర్క్ చేశారంటే హౌ లాంగ్ డిడ్ యూ వర్క్ ఇన్ దట్ కంపెనీ అని చెప్పాలి. లేదు, ఒక కంపెనీలో ఒక వ్యక్తి ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నా మనకు తెలియదు, మీరు అక్కడ ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నారంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ అన్నారు. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు ప్రతిరోజు టెన్నిస్ ఎంతసేపు, హౌ లాంగ్ అంటే ఎంతసేపు వస్తుంది, ఎంత కాలం వస్తుంది. మీరు ప్రతిరోజు టెన్నిస్ ఎంతసేపు ఆడతారు, ప్రతిరోజు కాబట్టి డూ డస్లతోటి ప్రశ్నలు అడగాలి. హౌ లాంగ్ డూ యూ ప్లే టెన్నిస్ ఎవ్రీడే. మీరు నిన్న టెన్నిస్ ఎంతసేపు ఆడారు అంటే హౌ లాంగ్ డిడ్ యూ ప్లే టెన్నిస్ ఎస్టర్డే. మీరు రేపు టెన్నిస్ ఎంతసేపు ఆడతారంటే హౌ లాంగ్ విల్ యూ ప్లే టెన్నిస్ టుమారో. మీరు టెన్నిస్ ఎంతసేపటి నుంచి ఆడుతున్నారు, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ అని చెప్పాలి. సో ఇక్కడ హౌ లాంగ్ ని 4 రకాలుగా వాడచ్చు. అంటే డూ డస్లతోటి వాడచ్చు, డిడ్ తోటి వాడచ్చు, విల్ తోటి వాడచ్చు, హ్యావ్ హ్యాజ్ లతోటి కూడా వాడచ్చు. సో మనం ఈ క్లాస్ లో పర్టికులర్ ఈ క్లాస్ లో ఇది ఒక్కటే కాన్సన్ట్రేషన్ చేద్దాం, ఎక్సలెంట్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. హౌ లాంగ్ డూ యూ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాడాలన్నమాట. ఇది అంటే హౌ లాంగ్ డూ యూ అనొచ్చు, హౌ లాంగ్ డస్ హీ అనొచ్చు. అంటే ఇక్కడ డూ లేదా డస్ వాడచ్చు. సో ఇప్పుడు ఈ రోజు ఏం చేద్దామంటే, ఈ క్లాస్ లో ఏం చేద్దామంటే హౌ లాంగ్ డూ యూ ఎప్పుడు వస్తుంది, హౌ లాంగ్ డూ దే ఎప్పుడు వస్తుంది, హౌ లాంగ్ డస్ హీ ఎప్పుడు వస్తుంది, హౌ లాంగ్ డస్ షీ ఎప్పుడు వస్తుందో చూద్దాం. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హౌ లాంగ్ తర్వాత డూ డజులు వాడచ్చు. అంటే మనం ప్రజెంట్ లో మాట్లాడదలుచుకుంటే, మీరు నన్ను అడగాలనుకుంటున్నారు, మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ ఎంతసేపు చదువుతారు అంటే హౌ లాంగ్ డూ యూ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే అని చెప్పాలి. వారు ప్రతిరోజు న్యూస్ పేపర్ ఎంతసేపు చదువుతారంటే హౌ లాంగ్ డూ దే రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే అనాలి. అతడు ప్రతిరోజు న్యూస్ పేపర్ ఎంతసేపు చదువుతాడంటే హౌ లాంగ్ డస్ హీ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే అనాలి. ఆమె ప్రతిరోజు న్యూస్ పేపర్ ఎంతసేపు చదువుతుంది అంటే హౌ లాంగ్ డస్ షీ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. అంటే డూ డజులు వాడాలి. అంటే ఏదైనా సరే ఒక పని నువ్వు ప్రతిరోజు ఎంతసేపు చేస్తావు అని అడిగేటప్పుడు డూ డజులు వాడాలి. ఐ యూ దే ప్లేస్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ వాడాలి. హీ షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డజ్ వాడాలి. సో ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. హౌ లాంగ్ తర్వాత డూ ఎప్పుడు వాడాలి, డజ్ ఎప్పుడు వాడాలి అంటే ఎదుటి వ్యక్తిని ఏదైనా ఒక పని నువ్వు రోజు ఎంతసేపు చేస్తావు అని అంటుంటాం. నువ్వు ప్రతిరోజు న్యూస్ పేపర్ ఎంతసేపు చదువుతావు, నువ్వు ప్రతిరోజు టీవీ ఎంతసేపు చూస్తావు, నువ్వు ప్రతిరోజు యోగా ఎంతసేపు చేస్తావు అని అంటుంటాం. ఇట్లా ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం జరిగే పనులు నువ్వు ఇంకా అంటే ఏదైనా ఒక పని ఎంతసేపు చేస్తావు అని మాట్లాడే సందర్భంలో మనం డూ డజులు వాడాలి. ఐ యూ ద ప్లేస్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ వాడాలి. హీ షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డజ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రతిరోజు ఫ్రెండ్స్ తో ఎంతసేపు స్పెండ్ చేస్తారు అని అడగాలి. హౌ లాంగ్ డూ యూ స్పెండ్ విత్ ఫ్రెండ్స్ ఎవ్రీడే అన్నారు. మీరు వారు ప్రతిరోజు ఫ్రెండ్స్ తో ఎంతసేపు స్పెండ్ చేస్తారంటే హౌ లాంగ్ డూ దే స్పెండ్ విత్ ఫ్రెండ్స్ అనాలి. అతడు అంటే హౌ లాంగ్ డస్ హీ స్పెండ్ విత్ ఫ్రెండ్స్ అనాలి. ఆమె అంటే హౌ లాంగ్ డస్ షీ అనాలి. మీరు ప్రతిరోజు వీడియోస్ ఎంతసేపు చూస్తారు అని అడగాలి. మీరు ప్రతిరోజు యూట్యూబ్ లో
వీడియోస్ ఎంతసేపు చూస్తారు. హౌ లాంగ్ డూ యూ వాచ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఎవ్రీడే. వారు ప్రతిరోజు యూట్యూబ్ లో వీడియోస్ ఎంతసేపు చూస్తారు. హౌ లాంగ్ డూ దే వాచ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు యూట్యూబ్ లో వీడియోస్ ఎంతసేపు చూస్తాడు. హౌ లాంగ్ డస్ హీ వాచ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు యూట్యూబ్ లో వీడియోస్ ఎంతసేపు చూస్తుంది అంటే హౌ లాంగ్ డస్ షీ వాచ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఎవ్రీడే అని చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఇట్లా ఎంత అద్భుతంగా టీచింగ్ చేసినా ఇది వింటే రాదు. మరి ఏం చేస్తే వస్తుంది అంటే అంటేనే వస్తుంది. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే రాదు, అంటేనే వస్తుంది. అంటే అనాలి అంటే వినాలి. సో వింటేనే అంటారు కదా, కాబట్టి వినడం అయిపోయింది. ఇప్పుడు మీరు అనడం స్టార్ట్ చేయాలి. సో నేను ఇప్పుడు ఆంగ్ల యజ్ఞం, ఇక్కడ ఉంది కదా ఆంగ్ల యజ్ఞం అనే క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది అమీర్పేటలో, హైదరాబాద్ లో ఉంటుంది. ఇక్కడ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే ఒక అద్భుతమైన యజ్ఞం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ నాతో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ క్లాస్ మీతో పాటు విద్యార్థులు కూడా వింటున్నారు. నేను ఇది తరగతి గదిలో తీస్తున్నాను. ఇది లైవ్ టీచింగ్ చేస్తుంటే రికార్డింగ్ చేసిన ప్రోగ్రామ్. సో ఇప్పుడు విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిదాం. హౌ లాంగ్ డూ యూ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను స్టూడెంట్స్ ని తెలుగులో అడుగుతాను, వాళ్ళు ఇంగ్లీష్ లో ఎలా చెప్తారో చూద్దాం. వినడం జరిగింది, ఇప్పుడు అనడం ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఫ్రెండ్స్, ఇందాక అన్నట్లు ఇంగ్లీష్ ఓన్లీ వింటే రాదు, అంటే వస్తుంది అన్నట్టుగానే మనం మరి అనాలి కదా. అనాలి అంటే వినాలి. మీరు వినడం జరిగింది, వినడం అయిపోయింది. అంటే హౌ లాంగ్ డూ యూని ఏ సందర్భంలో వాడాలి, డూ ఎప్పుడు వాడాలి, డస్ ఎప్పుడు వాడాలి, ఇందాక ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నాతో పాటు ఇది ఆంగ్ల యజ్ఞం క్యాంపస్ నుంచి నేను మాట్లాడుతున్నాను. నాతో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. నేను వీళ్ళకు తెలుగులో వాక్యాలు ఇస్తాను, వీళ్ళు ఏ విధంగా ట్రాన్స్లేషన్ చేస్తారో చూద్దాం. అంటే డూ ఎప్పుడు వాడాలి, డస్ ఎప్పుడు వాడాలి చూద్దాం. నేను ఇక్కడ తెలుగులో వాక్యాలు ఇస్తాను విద్యార్థులకి, వీళ్ళు ఏ విధంగా ట్రాన్స్లేషన్ చేస్తారో చూద్దాం. ఆర్ యు రెడీ స్టూడెంట్స్? రైట్. ముందుగా లేవు బాబు, తీసుకోండి. నేను ఒక తెలుగు వాక్యం చెప్తాను, దాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలి మీరు. ఆర్ యు రెడీ? సార్. ఆమె ప్రతిరోజు టీవీ ఎంతసేపు చూస్తుంది. ఆమె ప్రతిరోజు టీవీ ఎంతసేపు చూస్తుంది. హౌ లాంగ్ డస్ షీ వాచ్ టీవీ ఎవ్రీ డే. ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఆమె కాబట్టి డస్ వచ్చింది. ఒకవేళ వారు ప్రతిరోజు టీవీ ఎంతసేపు చూస్తారు, వేరే స్టూడెంట్ అడుగుదాం. వారు ప్రతిరోజు టీవీ ఎంతసేపు చూస్తారు, ఎవరు చెప్తారు ఇక్కడ? వారు ప్రతిరోజు టీవీ ఎంతసేపు చూస్తారు. వారు ప్రతిరోజు టీవీ ఎంతసేపు చూస్తారు. How long do they watch TV every day? Is it right answer? Right answer. Next. Okay, who is ready here? Yes, leave out. కేసీఆర్ ప్రతిరోజు టీవీ ఎంతసేపు చూస్తాడు అని చెప్పాలి. కేసీఆర్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్. ఎస్. How long does KCR watch TV every day? Right. Right answer. How long does KCR watch TV every day? ఇక్కడ గర్ల్స్ ఎవరైనా రెడీ ఉన్నారా? ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ ఎవరైనా ఉన్నారా? మీరు చెప్తారు బాబు. సోనియా గాంధీ ప్రతిరోజు టీవీ ఎంతసేపు చూస్తారు అని చెప్పాలి. How long does Sonia Gandhi watch TV every day? రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇప్పుడు ఇంకొక తెలుగు వాక్యం. ఆర్ యు రెడీ బాబు? మీరు నన్ను అడగాలి, సార్ మీరు రోజు న్యూస్ పేపర్ ఎంతసేపు చదువుతారు అని నన్ను అడగాలి. మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ ఎంతసేపు చదువుతారు నన్ను అడగండి. How long do you read newspaper every day? రైట్ ఆన్సర్. సో హౌ లాంగ్ డూ యూ అనాలి. హౌ లాంగ్ డూ యూ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ ఎవరు రెడీ బాబు? వారు ప్రతిరోజు న్యూస్ పేపర్ ఎంతసేపు చదువుతారు. వారు. How long do they read newspaper every day? రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ బాబు హూ ఇస్ రెడీ? లేవు. అతడు ప్రతిరోజు న్యూస్ పేపర్ ఎంతసేపు చదువుతాడు. అతడు ప్రతిరోజు న్యూస్ పేపర్ ఎంతసేపు చదువుతాడు. How long does he read newspaper every day? రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఇస్ రెడీ హియర్? హూ ఇస్ రెడీ? ఎస్. ఆమె ప్రతిరోజు న్యూస్ పేపర్ ఎంతసేపు చదువుతుంది. ఆమె ప్రతిరోజు న్యూస్ పేపర్ ఎంతసేపు చదువుతుంది. How long does she read newspaper every day? రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంకా హూ ఈజ్ రెడీ హియర్ ఫ్రమ్ గర్ల్స్? లేబెట్ చూద్దాం. మీ అమ్మాయిని చాలా డిఫరెంట్ గా ప్రశ్న అడిగే ప్రయత్నం చేద్దాం. రొటీన్ సబ్జెక్ట్స్ కాకుండా, యూ దే హీ షీ కాకుండా చాలా డిఫరెంట్ గా.
మీ నాన్న ప్రతిరోజు యోగా ఎంతసేపు చేస్తాడు? మీ నాన్న ప్రతిరోజు యోగా ఎంతసేపు చేస్తాడు? How long does your father do yoga every day? రైట్ ఆన్సర్. సో మీ నాన్న అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ వస్తుంది. హౌ లాంగ్ డస్ యువర్ ఫాదర్ డూ యోగా ఎవ్రీడే? లేదా ఎక్సర్సైజ్ అయినా సరే, మెడిటేషన్ అయినా సరే డూ వాడాలి. రైట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎవరైనా గర్ల్స్ రెడీగా ఉన్నారా? రైట్. వారు ప్రతిరోజు యోగా ఎంతసేపు చేస్తారు? వారు How long do they yoga? డూ అనాలి. How long do they do yoga every day? రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీరు లేవండి. నరేంద్ర మోడీ ప్రతిరోజు యోగా ఎంతసేపు చేస్తాడు? How long does Narendra Modi do yoga every day? రైట్ ఆన్సర్. నెక్స్ట్ సానియా మిర్జా ప్రతిరోజు యోగా ఎంతసేపు చేస్తుంది? How long does Sania Mirza do yoga every day? రైట్ ఆన్సర్. రైట్. సో ఇప్పుడు నలుగురు విద్యార్థులని నిల్చున పెడదాం. నువ్వు లేవు బాబు, నువ్వు లేవు బాబు. నెక్స్ట్ నువ్వు లేవు బాబు. సాయి కిరణ్ నువ్వు ఇట్రా బాబు. రైట్. నువ్వు లేవు బాబు. ఇక్కడ నలుగురు విద్యార్థులు ఉన్నారు. ఇది అంటే హౌ లాంగ్ పైన మేము 4 వీడియోస్ తీస్తున్నామండి. ఈ హౌ లాంగ్ పైన 4 వీడియోస్ అంటే 4 పార్ట్స్ గా డివైడ్ చేశాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఇంకో 1 minute లో ఈ వీడియో అయిపోతుంది. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో ఏముంటుంది, పార్ట్ 3లో ఏముంటుంది, పార్ట్ 4లో ఏముంటుందో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కుడివైపు నుంచి చూద్దాం. పార్ట్ 1 ఏదైనా ఒక పని నువ్వు ప్రతిరోజు ఎంతసేపు చేస్తావంటే పార్ట్ 1 ఇది. హౌ లాంగ్ డూ యూ డూ లేదా డస్ వస్తుంది. ఏదైనా ఒక పని మీరు గతంలో ఎంతసేపు చేశారు అది పార్ట్ 2. డిడ్ వస్తుంది ఇక్కడ. ఇది ఫ్యూచర్. ఏదైనా ఒక పని మీరు ఫ్యూచర్లో ఎంతసేపు చేస్తారంటే అది థర్డ్ పార్ట్. విల్ రావాలి. ఏదైనా ఒక పని మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటే హ్యావ్ హ్యాజల్ రావాలి. దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో వాడాలి. చూద్దాం. ఇక్కడ ఇది పార్ట్ 1 వీడియో అయినప్పటికీ 4 parts కి సంబంధించింది ఒక 1 minute ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. తీసుకో బాబు. ఇప్పుడు ఈ అబ్బాయిని హౌ లాంగ్ లో పార్ట్ 1 పైన ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ప్రతిరోజు టీవీ ఎంతసేపు చూస్తారు? దీన్ని తెలుగు లేపు బాబు. How long do you watch TV every day? రైట్ ఆన్సర్. రైట్. అంటే పార్ట్ 1 అంటే డూ డజల్ రావాలి. అంటే ఏదైనా ఒక పని నువ్వు ప్రతిరోజు ఎంతసేపు చేస్తావు అంటే డూ డజ్. అంటే ఐయుదే వచ్చినప్పుడు డూ వాడాలి, హీ షీట్ వచ్చినప్పుడు డజ్. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 2 అంటే ఏదైనా ఒక పని మీరు నిన్న ఎంతసేపు చేశారు అంటారు. మీరు నిన్న టీవీ ఎంతసేపు చూశారు? How long did you watch TV yesterday? రైట్ ఆన్సర్. అంటే గతంలో ఏదైనా ఒక పని మీరు ఎంతసేపు చేశారంటే సబ్జెక్ట్ ఏది తీసుకున్నప్పటికీ డిడ్ వస్తుంది. ఇప్పుడు పార్ట్ 3 చూద్దాం. ఏదైనా ఒక పని మీరు ఫ్యూచర్ లో ఎంతసేపు చేస్తారు అంటాం. మీరు రేపు టీవీ ఎంతసేపు చూస్తారు చెప్పండి. How long will you watch TV tomorrow? రైట్ ఆన్సర్. అంటే ఏదైనా ఒక పని మీరు ఫ్యూచర్ లో ఎంతసేపు చేస్తారంటే విల్ వస్తుంది. సబ్జెక్ట్ ఏది వచ్చినప్పటికీ. ఇది చూద్దాం. అంటే ఏదైనా ఒక పని మీరు ఎంతసేపటి నుంచి చేస్తున్నారు అంటాం మనం. మీరు ఎంతసేపటి నుంచి నిద్రపోతున్నారు, మీరు ఇంగ్లీష్ ఎంతకాలం నుంచి నేర్చుకుంటున్నారు, మీరు హైదరాబాద్లో ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం నుంచి నివసిస్తున్నారు, మీరు ఇక్కడ ట్రైన్ కోసం ఎంతసేపటి నుంచి వెయిటింగ్ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. మన డైలీ లైఫ్ లో మనం అప్పుడప్పుడు ఇలా అడుగుతుంటాం. న్యూస్ పేపర్ ఎంతసేపటి నుంచి చదువుతున్నావు, ఈ హాస్టల్లో ఎంతకాలం నుంచి ఉంటున్నారు, పలానా TCS కంపెనీలో మీరు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, ఈ స్టోరీ ఎంతకాలం నుంచి చదువుతున్నారు, టీవీ ఎంతసేపటి నుంచి చూస్తున్నారు. ఏదైనా ఒక పని ఎంతసేపటి నుంచి జరుగుతుంది లేదా ఎంతకాలం నుంచి జరుగుతుంది అని చెప్పేటప్పుడు హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ వాడాలి. చూద్దాం. ఈ అబ్బాయిని అడిగే ప్రయత్నం చేద్దాం. నీవు టీవీ ఎంతసేపటి నుంచి చూస్తున్నావు? How long have you been watching TV? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ Watching TV. రైట్ ఆన్సర్. చూద్దాం. ఇంకొక రౌండ్ ర్యాపిడ్ గా అడిగే ప్రయత్నం చేస్తాను. మీరు టక 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 చెప్పగలగాలి. తీసుకో. నువ్వు ప్రతిరోజు టెన్నిస్ ఎంతసేపు ఆడతావు? How long do you play tennis every day? రైట్ ఆన్సర్. నెక్స్ట్ నువ్వు నిన్న టెన్నిస్ ఎంతసేపు ఆడావు? How long did you play tennis yesterday? నువ్వు రేపు టెన్నిస్ ఎంతసేపు ఆడతావు? How long will you play tennis tomorrow? నువ్వు టెన్నిస్ ఎంతసేపటి నుంచి ఆడుతున్నావు? How long have you been playing tennis? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ టెన్నిస్. నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ తీసుకుందాం. అతడు ప్రతిరోజు టెన్నిస్ ఎంతసేపు ఆడతాడు? How long does he play tennis every day? అతడు నిన్న టెన్నిస్ ఎంతసేపు ఆడాడు? How long did he play tennis yesterday? అతడు రేపు టెన్నిస్ ఎంతసేపు ఆడతాడు? How long will he play tennis tomorrow? అతడు టెన్నిస్ ఎంతసేపటి నుంచి How long has he been playing tennis? ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం. తీసుకో బాబు.
ఆమె ప్రతిరోజు న్యూస్ పేపర్ ఎంతసేపు చదువుతుంది? How long does she read newspaper every day? ఆమె నిన్న న్యూస్ పేపర్ ఎంతసేపు చదివింది? How long did she read newspaper yesterday? ఆమె రేపు న్యూస్ పేపర్ ఎంతసేపు చదువుతుంది? How long will she read newspaper tomorrow? ఆమె న్యూస్ పేపర్ ఎంతసేపటి నుంచి How చదువు? long has she been reading newspaper? ఎక్సలెంట్. సో ఇట్లా 4 పార్ట్స్ ఉంటాయి. ఈ 4 పార్ట్స్ పైన 4 బ్యూటిఫుల్ వీడియోస్ ఉంటాయి, ఎంజాయ్ చేయండి. సో ఈ పార్ట్ లో మనం ఓన్లీ హౌ లాంగ్ డూ యూ పైన మాత్రమే సాధన చేశాము, రకరకాల ఎగ్జాంపుల్స్ పైన ప్రాక్టీస్ సెషన్స్ చేశాము. సో నెక్స్ట్ వీడియోలో హౌ లాంగ్ డిడ్ యూ పైన రకరకాల ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. మీరు కూర్చోండి బాబు. గుడ్. సో మేమందరం కలిసి చేసిన ఈ పవిత్రమైన ప్రయత్నం మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాం. సో 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే విద్యార్థి లోకానికి నేను స్వాగతం పలుకుతున్నాను. మీకు ఎవరికైనా కలం కాగితం లేకుండా, ఇదిగో నేను విద్యార్థుల పక్కనే ఉన్నాను, మీరు అడగండి. ఇక్కడ పెన్ను పేపర్ యూజ్ చేయనియమండి స్టూడెంట్స్. ఒకవేళ పొరపాటున వాళ్ళు తెచ్చుకున్నా నేను ఒక్కరోజు కూడా ఒక్క అక్షరం కూడా రాయించను. ఇక్కడ పెన్ను పేపర్ లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఇంటెన్సివ్ బ్యాచ్ అని, ఈ బ్యాచ్ కోసమే నేను ఇనిషియేటివ్ ని స్థాపించడం జరిగింది. ఇంటెన్సివ్ బ్యాచ్ అంటే మార్నింగ్ 7 to ఈవినింగ్ 7. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 ఎవరైతే 20 రోజులు ప్రపంచం అంతా మర్చిపోయి జీవించి జైన్ అయిన రోజే తెలుగులో మాట్లాడనని ప్రమాణం చేసి అడ్మిషన్ తీసుకోవాలి. అట్లా 20 రోజులు ఎవరైతే ఒక అద్భుతమైన యజ్ఞంలాగా భావించి ఎవరైతే రోజు ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరూ ఇక్కడ ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నారు. కొందరు 20 రోజుల బ్యాచ్లో అంటే 10 hours బ్యాచ్లో అడ్మిషన్ తీసుకున్నప్పటికీ వాళ్ళు 40 రోజులు ఉంటే కూడా కొందరికి ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బ్యాచ్ లో కూడా ఇక్కడ కొందరు ఉన్నారు. కొందరు జైన్ అయి 40 రోజులు అవుతుంది, వాళ్ళకి మినిమం 2 నిమిషాలు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి కూడా రావట్లేదు. మరి అబద్ధం చెప్పొద్దు కదా గురువు. ఇక్కడ జైన్ అయిన ప్రతి స్టూడెంట్ ఎక్సలెంట్ గా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అని అబద్ధం ఎందుకు చెప్పాలి? అసాధ్యం అది. ఎందుకంటే వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చి తెలుగులో మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ కొందరు విద్యార్థులు టీ బ్రేక్ లో, కొందరు బ్రేక్ లో బెంగళూరు వెళ్తారు, లంచ్ టైంలో లండన్ వెళ్తారు, ఈవినింగ్ ఇంగ్లాండ్ వెళ్తుంటారు. ఇందుట్లో 50% స్టూడెంట్స్ ఎవరైతే ఒక పవిత్రమైన యజ్ఞం లాగా భావించి ఎవరైతే మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు ఎవరైతే అద్భుతంగా హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎక్సలెంట్ గా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అందుట్లో ఉదాహరణకు ఈ అబ్బాయిని ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. ఈ అబ్బాయి సాయి కృష్ణ. ఈ అబ్బాయి చాలా చక్కగా నేర్చుకున్నాడు. నువ్వు 1,00,000 ఇస్తంటే కూడా ఒక్కరి దగ్గర కూడా ఒక్క అక్షరం కూడా తెలుగులో మాట్లాడాడు. అంటే ఇంత స్ట్రిక్ట్ గా ఉండే ఏ విద్యార్థికైనా ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఈజీగా. ఈ బాబు ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడో. ఈయన స్పీచ్ కూడా మేము యూట్యూబ్ లో ఇదే ఛానల్లో ఆంగ్లేయజ్ఞం అనే యూట్యూబ్ ఛానల్లో ఈయన స్పీచ్ పోస్ట్ చేయడం జరిగింది. కొందరికైతే కనీసం ఒక 4 వాక్యాలు కూడా మాట్లాడడానికి కూడా రావట్లేదు. వాళ్ళు కూడా ఉన్నారు, గర్ల్స్ కూడా ఉన్నారు. ఇందుట్లో ఏమీ రాదు, 2 నెలల నుంచి వస్తున్నారు. కొందరు గర్ల్స్ ఉన్నారు, ఇక్కడ కొందరు బాయ్స్ కూడా ఉన్నారు, 2 నెలల నుంచి వస్తున్నారు. వాళ్ళు కూడా నా శిష్యులే. మినిమం 1 minute మాట్లాడడానికి కూడా రాని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కొందరు కేవలం 20 రోజుల బ్యాచ్ లో అడ్మిషన్ తీసుకొని మొదటి 10 days లోనే ఎక్సలెంట్ గా నేర్చుకునే శిష్యులు కూడా ఇక్కడ ఉన్నారు. సో అత్యంత పవిత్రంగా నిజాయితీగా చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైతే కొన్ని సంవత్సరాల నుంచి అద్భుతంగా ఆంగ్లం నేర్చుకోవాలనే ఆకాంక్ష కనుక మీకుంటే ఈ ఆంగ్లేయజ్ఞం అనే వేదిక బెస్ట్ వేదిక. మీరు లగేజ్ తీసుకొని డైరెక్ట్ హైదరాబాద్ రండి. 20 రోజులు ప్రపంచం అంతా మర్చిపోయి మార్నింగ్ టు ఈవినింగ్ అద్భుతంగా హార్డ్ వర్క్ చేయాలనే కోరిక ఉంటే మేము మీకు చప్పట్లతో స్వాగతం పలుకుతున్నాం. సో మీకు ఎవరికైతే హైదరాబాద్కి వచ్చి వీలు కాదో, హైదరాబాద్కి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వీలు కాదో, మీరు ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకోండి. ఎందుకంటే కొందరు అమ్మాయిలకు మ్యారేజ్ అయి ఉంటాయి, ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ ఇవ్వరు హైదరాబాద్కి రావడానికి. కొందరికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కొందరికి మనీ ప్రాబ్లం ఉంటుంది. ఎవరైతే హైదరాబాద్కి రాలేరో మీరు ఈజీగా ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇది జూలై కదా, ఈరోజు July 3rd, 2024 కదా. ఒక 1 week లోపల ఒకటి స్పెషల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఇంట్లో ఉండి ఇంగ్లీష్ నేర్చుకోండి. ఒక కొత్త కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. దాదాపు 45 వీడియోస్ ఉంటాయి. ఎవరికైతే హైదరాబాద్కి రావడానికి వీలు కాదో మీరు ఇంట్లోనే ఉండి రోజు ఒక అరగంటనో గంటనో ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. అది 20 రోజులకు రాదు, ఒక 3 months 6 months ఒక భగీరథ ప్రయత్నం చేయండి. హైదరాబాద్కి వస్తేనేమో 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకుని వెళ్తారు. ఇంట్లో ఉంటే ఒక 6 months టైం తీసుకోవచ్చు. సో ఈ ఆంగ్లేయజ్ఞం యొక్క అంటే ఈ విద్యా సంస్థ యొక్క లక్ష్యం ఏంటంటే 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. సో మీ పరిసర ప్రాంతాలలో ఎవరికైనా ఇంగ్లీష్ పిచ్చి ఉంటే వాళ్ళని హైదరాబాద్ ఆంగ్లేయజ్ఞం క్యాంపస్కు పంపించండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా మీరు హ్యాపీగా రావచ్చు. జనరల్గా ఎక్కడైనా
అడ్మిషన్ తీసుకున్న ప్రతి స్టూడెంట్ అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని డైరెక్టర్లు అబద్ధం చెప్తుంటారు. ఆ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ 50% మాత్రమే రిజల్ట్ ఉంది. 100 మంది జాయిన్ అయితే 50% స్టూడెంట్స్ మాత్రమే నేర్చుకుంటున్నారు. కొన్ని బ్యాచెస్లలో అయితే ఓన్లీ 20% రిజల్ట్ మాత్రమే ఉంది. సో నా డ్రీమ్ 100% రిజల్ట్ సాధించాలి. 10 మంది జాయిన్ అయితే 10కి 10 మంది నేర్చుకోవాలి. సో నేను 100% రిజల్ట్ చేరుకోవాలంటే నా ఒక్కడి చేతుల్లో లేదు. జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కు కూడా ఒంటి నిండా కసి ఉండాలి. నేను నేర్చుకోవాలని అత్యంత కసి పట్టుదల ఉండే విద్యార్థులు ఒకవేళ 10 మంది జాయిన్ అయ్యారు అనుకోండి 100% రిజల్ట్ తీసుకురావచ్చు. అంటే జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ అత్యద్భుతంగా హార్డ్ వర్క్ చేసి 100% రిజల్ట్ తీసుకురావచ్చు గురువులు. ఎందుకంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ వన్ సైడ్ లవ్ ఎప్పుడైనా సక్సెస్ అవుతుందో చెప్పండి. ఇద్దరు ఇష్టపడితేనే పెద్దలు పెళ్లి కుదిర్చి పెళ్లి చేసుకుంటారు. అలాగే గురువు ఎన్ని ఫీట్లు ఎగిరెగిరి టీచింగ్ చేసినా విద్యార్థి సపోర్ట్ లేకుండా కేవలం గురువు, ఎందుకంటే ఇది లాంగ్వేజ్, ఇది గ్రూప్ 2 ఎగ్జామ్ కాదు కదా గుడ్ల గుప్పలాగా కూర్చొని క్లాసులు వినడానికి. ఇది ఆంగ్లం లాగా మారాల్సిందే. వినాలి, అనాలి. మొహమాటవాడి మౌనంగా మన్మోహన్ సింగ్ లాగా కూర్చుంటే ఇది భాష ఎట్లా వస్తుంది? గిగ్గులు అన్నీ వదిలేసేయాలి. ప్రపంచం అంతా మర్చిపోయి రైటో రంగో ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఏదో రోజు తప్పకుండా వచ్చేస్తుంది. కాకపోతే ఏదో రోజు కాకుండా 20 రోజులలోనే వచ్చే ప్రణాళికలు ఇక్కడ రచిస్తున్నాం. సో మేమందరం కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.